అది నర్సరీ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము ఇవాళ ఒంగోలులోని మంగమూరు డొంకలో శివ సత్య నర్సరీ గార్డెన్కి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం ఇది అక్కడికి రావడం మేము. ఆల్రెడీ ఇవి తీసేసుకున్నారు ఎవరో. బాగున్నాయి కదా. చూద్దాం లోపలికి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, మనకి కావాల్సింది మందారం ఫ్లవర్స్. సో చూద్దాం. ఇక్కడంతా కూడా మందారం మొక్కలు. అక్కడ ఒక్క మందారం ఉందండి, చూడండి. అక్కడ తీసుకెళ్తాం, అది లేదురా. ముందు మనకి నచ్చింది తీసేసుకుందాము. చూస్తున్నారు కదా ఆ ఫ్లేవర్. ఇది తీయరా? ఎంత? 100. రండి. మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం కూడా 100 రూపీస్ ఫ్రెండ్స్. సో రాగానే నాకు నచ్చిన మందారం ఫ్లవర్ చెట్టు బాగుంది. చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిమ్మకాయలు కాల్చి ఉన్నాయి చెట్టు, చూపిస్తున్నాను చెప్తా. ముందు మందారం చెట్టు చూస్తున్నా. అక్కడ ఏ మందారం చూసావు? పసుపు మందారం తీరా. పసుపు మందారం తీయండి. అదేం పసుపు? అది కూడా అదేనా? అది ఒకసారి బయట తీరా. అది అక్కడున్న పసుపు నేను చూపిస్తుంది. చిన్నది అమ్మాయి, పెద్ద చెట్టు కాదుగా. నిమ్మకాయలు చెట్టు చెట్లు అంత అయ్యేగా. ఇంకేం కావాలి? ఇవన్నీ 120. నువ్వు నాకు చెప్పమ్మా, ఇస్తాను. చెక్ చేయకు. హలో, ఇంకేం కావాలి? అక్కడ చెట్టు ఇది వద్దులే, పసుపు వద్దులే. ఏది ఇది వద్దు, అది ఇవ్వండి చాలు. అదే మంచిగా ఉండేది రండి, మీరు చూసి కానీ ఇటు సైడ్ అన్నీ కూడా కుండీలు.
మెయిన్ మేము నిమ్మ చెట్టు కోసం వచ్చాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి కానీ ఒక్క నిమ్మ పండు కూడా లేదు, అందుకనేసి నిమ్మ చెట్టు తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. అవును ఉన్నాయి అసలు దీని గురించి. ఇదేమో లెమన్ నిమ్మ, స్వీట్ నిమ్మ కాయలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. చూస్తావా కాయలు? వెనకాల వస్తావా? కొట్టి తీసుకుంటా. ఇదిగో స్వీట్ కాయలు తప్పగా తింటారన్నమాట. ఇదిగో చూడు, కనపడుతుందా? క్లారిటీ పడ్డదా? కాయలే క్లారిటీ పడ్డాయి. క్లారిటీ ఏది? అయ్యో క్లారిటీ పడ్డాయి కాయలు. అయ్యో చూడు పడ్డాయా? ఇది లెమన్ నిమ్మ. మామూలు మేము కూరల్లో వేసుకునే నిమ్మకాయలా వాడుకోవటం అంతేనా? ఎంత ఇది? పెద్ద 500, చిన్నది 150. ఇది అయితే 350. ఇది పెద్దది చెప్పు రేటు. పెద్దది 550 అమ్ముతాం, మీకు 500 ఆపరు. అబ్బా ఎందుకు? మొన్న ఇక్కడ తెచ్చుకునే వాళ్ళు చెప్తానే మేము వచ్చింది. ఇక్కడ 100 రూపాయలు మంచి నిమ్మకాయల చెట్లు ఉన్నాయంటే మేము వచ్చాము. ఇక్కడ దాకా వాళ్ళు చిన్న సోళ్ళకి పట్టుకెళ్తారు బయట. ఇది బాలాజీ నిమ్మ. నాడు ఇంకా నాడు ఎదరండి. మీరు ముందెళ్ళండి. ఇది జామ్, ఇది ఇదేమో 5 ప్లేట్ కుండీలో రాస్తుంది. ఒక కాయలు 2 కిలోలు వచ్చింది. పూత ఇప్పుడే వస్తుంది, కాయలు రాలిపోయి ఇప్పుడే పూతలు వస్తుంది. ఇది కుండీలో పెంచుకోవచ్చు. ఇదేమో నాటిది, నేల ఉంటే నేల వేసుకోవచ్చు. ఇది మొత్తం ఇప్పుడు తీసుకుని ఏ నెక్స్ట్ అయిపోతుంది. నాకు అది చెప్పండి, అది చెప్పండి. మాకు ముందు నిమ్మ చెట్టు కావాలి ఒకటి. ఇది మలబారీ ఫుడ్, అది స్టార్ ఫుడ్. స్టార్ ఫ్రూట్ ఇది. డ్రాగన్ 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 అవి స్టార్ ఫుడ్. అక్కడ రాదు 600, 500 చిన్నది కాబట్టి 2000. అది స్మెల్ ఉంటుంది, కాయ ఉంటుంది. 2000. ఇంకా మనం ఇలా చూడు, అది 2 సకాలు తీసి నిమ్మకాయ పిండి పండుగ కాదు. సో చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో తీయడానికి. ఎక్కడుంది? రిటర్న్ వచ్చేటప్పుడు తీస్తా. చూడండి ఫ్రెండ్స్, పత్తకాయలు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. సూపర్ ఉంది కదా నర్సరీ బాగుంది. రేట్లే వచ్చేద్దాం. ఇందాక నుంచి నిమ్మ చెట్టు గురించి వెతుకుతుంటే నిమ్మ చెట్టు దొరికింది, కాకపోతే వీళ్ళు రేట్ అయితే కుదిరించట్లేదు ఫ్రెండ్స్. చాలా క్యూట్గా ఉంది కదా నిమ్మ చెట్టు, చాలా బాగుంది. స్వీట్ లెమన్ కూడా చాలా బాగుంది. ఇవి అంజీర్ చెట్లు అంట ఫ్రెండ్స్. ఇదిగోండి అంజీర్ కాయలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో నార్మల్గానే నాకు ఒక చిన్ని మన నందనవనం తోట చూస్తేనే ఎంత హ్యాపీగా ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సో ఇదంతా చూడగానే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. సీతాఫలం చెట్టు ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఇక్కడ ఉన్న చెట్టు, అమ్మే చెట్టు కాదు. చూడండి సీతాఫలం బాగుంది కదా. మేము ఇందాక నుంచి చూసుకోలేదు. చూడండి పైన మొత్తం కూడా సీతాఫలాలే. వావ్. సో ఫ్రెండ్స్ మేము తీసుకున్న మొక్కలు ఇవి. సో అన్నీ తీసేసుకున్నాము. సో వన్స్ ఫైనల్ లుక్ చూసేసేయండి. సో మళ్ళీ కలుద్దాం మేము. ఓకేనా? బాయ్.